హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీ చూపిస్తాను. మేతి రైస్ నాకు చాలా ఇష్టం. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. మెంతాకు అంటారు కదా, ఇది 2 గుప్పెట్లు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, నేను 1 గ్లాస్ రైస్కి కొలత చెప్తున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వచ్చి పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేయాలి. ఇది వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఏదుందో అది కూడా 1 స్పూన్ వేయాలి. వేగిన తర్వాత అందులో కరివేపాకు, తర్వాత మెంతాకు ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఈ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాస్ వాటర్, నార్మల్గా మనం అన్నం వండుకుంటాం కదా అలాగా. తర్వాత అప్పటికప్పుడు రైస్ కడిగేసుకుని అందులో వేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తాను. సో వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ వచ్చి నేను ధనియాల పొడి వేస్తాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. 3 విజిల్స్ అయితే పెట్టాలి. మనం రైస్ ఎట్లా వండుకుంటాం అలాగా. తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచి పొడి పొడిగా ఉంటుంది. రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. మెంతాకు చాలా మంచిది కదా హెల్త్కి కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి లంచ్ బాక్స్లో.